పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దాడి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సిపిఎం కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. పహల్గాంలో ఉగ్రదాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందే తెలుసు. దాంతో నరేంద్ర మోడీ పర్యటన రద్దు చేసుకున్నారు. అలాంటి సమయంలో దాడి జరుగుతుందని తెలిసి కూడా పర్యాటకులను ఎందుకు అనుమతించారని తమ్మినేని ప్రశ్నించారు. పాకిస్తాన్పై జరిగిన దాడుల్లో జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా నియంతృత్వ పాలన జరుగుతుందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని, సిపిఎం ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీగా ఉంటుందని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ మధ్య ఐఎంఎఫ్ అనుకుంటూ ప్రకటన చేసింది ఏమంటే భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్తుంది. 5వ స్థానంలో ఇప్పుడు ఉంది, 4వ స్థానంలోకి వెళ్తుంది. అంటే అమెరికా, చైనా తర్వాత జర్మనీ తర్వాత జపాన్ ఉంది. ఇప్పుడు 5వ స్థానంలో ఇండియా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే జపాన్ వెనక్కునేట్టు మనం ముందుకు వెళ్తున్నాం. దీన్ని గొప్పగా మోడీ మీడియా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటాం, పెద్ద పెద్ద హెడ్డింగ్లో చెప్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలందరూ దీన్ని ఖండిస్తున్నారు, వివరిస్తున్నారు. ఇది వాస్తవం కాదు, ఇంకా దాటలేదు. అది వచ్చే సంవత్సరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దాటితే కూడా జీడిపి అంటే 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా 4.19 ఉంది. ఇప్పుడు 4.19 రెండు సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి అది కొంత ఒక పాయింట్ పెరిగితే మనం 4వ వ్యవస్థగా రావచ్చు. కానీ తలసరి ఆదాయం లెక్కేయాలి. వాస్తవ అభివృద్ధి ఏంటని చూడాల్సి వచ్చినప్పుడు మొత్తం జనాభా అంతా, జనాభాలో ఒక్కొక్క మనిషి ఆదాయం సగటు ఎంత ఉంటుందని చూడాలి. అట్లా చూసినప్పుడు జపాన్ ఆదాయం $35,000 ఉంది సగటు. రాష్ట్రంలో